ఇన్ని తరాలుగా క్రైస్తవ కుటుంబంలో దేవుని యొక్క పరిచర్యను చేస్తున్నటువంటి కుటుంబంలో వారిలో నా పెద్ద కొడుకు హీస్ వెరీ స్ట్రాంగ్. దేవుడు లేడు, నాకు నమ్మకం లేదు, ఏం చేయాలో తోచని పరిస్థితి. అసలు నా కాళ్ళ కింద ఉన్న భూమి కంపించింది ఈ మాట విన్నప్పుడు. వాళ్ళ మదర్ ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ప్రారంభించింది. తను అమెరికా దేశానికి ఆ పై చదువులకు 3rd year చదవటానికి వెళ్ళవలసి ఉంది. ఎప్పుడూ కూడా ఇంటిలోనే ఉండి బయట ప్రపంచం అంటే ఏంటో తెలియన నా కొడుకే దేవుడే లేడు అని చెప్తూ ఉన్నాడంటే బయటికి వెళితే ఏమైపోతాడో అనుకున్నాను. 6 నెలలు గడిచింది, 7 నెలలు, 8 నెలలు. తన మాటల్లో మార్పు వచ్చింది. ఒకరోజు ఫోన్ చేసి, డాడీ నేను బాప్తిస్మం తీసుకోబోతూ ఉన్నాను అనే విషయాన్ని చెప్పాడు. మేమందరం లైవ్ లో చూస్తూ ఉన్నాం. ఎంత ఆనందం అంటే దేవుని యొక్క కృప ఎప్పుడు మనలను విడిచి పోదు. అపవాది యవన బిడ్డలను ఏ విధంగా దొంగిలిస్తున్నాడో తల్లిదండ్రులకు జ్ఞాపకం చేయాలని, యవన బిడ్డలకు జ్ఞాపకం చేయాలని ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. తప్పిపోయిన త్రోవ మరిచిన ఆయన కృప నిన్ను విడిచిపోదంట. తప్పిపోయిన